2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మీ పేరు? ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి గారు. కోడ్‌జ్ఞాన్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? నేను అక్టోబర్ మంత్‌లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ మంత్. సో ఆల్మోస్ట్ 5 మంత్స్ అయిపోతుంది. యెస్ మ్యామ్. సో డే 1 నుంచి ఇక్కడ జర్నీ ఏ విధంగా ఉండిందండి మీది కోడ్‌జ్ఞాన్‌లో? సో ఫస్ట్ నేనొచ్చి ఇక్కడ మా ఫాదరు సాయిరామ్ సార్ వీడియోస్ చూసి జాయిన్ చేశారు. ఇక్కడ ఉన్న వాటిలో కొంచెం బెటర్‌గా ఉంది అని. సో నేను ఫస్ట్ పైథాన్‌లో జాయిన్ అవుదాం అనుకున్నాను. బట్ ఇక్కడున్న ఆ డెస్క్‌లో ఆఫీసర్స్, ప్రోగ్రామ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జావా మీద మంచి హోప్ ఉంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసి జావా ఫుల్ స్టాక్‌లో జాయిన్ చేయించారు. ఎందుకంటే సీజీపీఎస్ అవన్నీ మార్క్స్ అని అడిగి, సో మీరు జావా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి జావా ఫుల్ స్టాక్ సజెస్ట్ చేశారు. సో మేము కూడా జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాను. సో కాలేజ్లో ఏంటంటే బేసిక్ జావా గురించి నాలెడ్జ్ ఉంది, బట్ అంతగా జావా అంటే ఏమో ఇన్డెప్త్గా తెలీదు. సో పైథాన్ అంతా కొంచెం ఐడియా ఉంది. పైథాన్ మీద కొంచెం వర్క్ చేశాను, ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి పైథాన్ తీసుకుందామని వచ్చాను. బట్ వీళ్ళు సజెస్ట్ చేసి జావా మీద మంచి స్కోప్ ఉంది, జావా తీసుకోండి అని చెప్పడంతో జావా ఫుల్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. అంటే బేసిక్స్ వరకే తెలుసు, ఇన్ డెప్త్ జావా ఏం తెలియదు, ఏం నేర్చుకుంటాను అని చెప్పి. బట్ మంత్స్ వెళ్ళే కొద్ది, డేస్ వెళ్ళే కొద్దీ సో ఇప్పుడు జావా మీద కొంచెం ఫియర్ పోయి ఇప్పుడు బాగా చేయగలుగుతున్నాను. ఎలా ఉంటుంది అంటే మీరు అన్నారు కదా కాలేజ్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలీదు, ఓన్లీ ఓరల్ గా మాత్రం మనకు చెప్తుంటుంటారు. ప్రాక్టికల్ గా అనేది ఇక్కడ ఉంటుంది. డే 1 నుంచి ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మీకు ఏ విధంగా హెల్ప్ అయ్యాయి? ఎలా డైరెక్ట్ చేసేవాళ్ళు వీళ్ళు? ఫస్ట్ ఇక్కడికి రాగానే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. చాలా చిన్న బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఏం డౌట్స్ ఉన్నా, ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా, చిన్న డౌట్ అయినా సరే ఏమనుకోకుండా మళ్ళీ ఎన్నిసార్లు కావాలన్నా రిపీట్ చేస్తున్నారు. పర్సనల్గా కావాలన్నా మనం వెళ్ళి మన డౌట్స్ అడిగినా క్లారిఫై చేస్తారు. మనకి ఇంకేమైనా వర్క్స్ కావాలన్నా ప్రాక్టీస్ సెషన్లో మ్యామ్స్ అందరూ ఎక్స్ట్రా వర్క్స్ ఇచ్చి ఆ రోజు మార్నింగ్ దేని మీద అయితే క్లాసెస్ జరిగినాయో దాని బేసిస్ వర్క్స్ అనేవి ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చి మనకి ఇంకా ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చేలా చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద భయం ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అలా వర్క్ చేయడం వల్ల వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనం కూడా నేర్చుకోవచ్చు అని చెప్పి, సో దానివల్లే జావా ఇప్పుడు నేను కొంచెం బాగా చేయగలుగుతున్నాను. అంటే ఆ ప్రాక్టీస్ సెషన్స్ వల్ల, సార్ హెల్ప్ వల్ల కొంచెం ఈజీగా అయ్యింది. ఎన్ని రౌండ్స్ జరిగాయి మీకు ఇంటర్వ్యూస్ ఓవరాల్గా? యాప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్ జరిగింది, కమ్యూనికేషన్ 3 రౌండ్స్ జరిగింది. ఓకే. సో కోడ్‌జ్ఞాన్ నుంచి మీకు అక్కడ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో, ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఫేస్ చేయడానికి ఈజీ అయిందని మీరు అనుకుంటున్నారా? ఎస్ మ్యామ్. ఎందుకంటే నాకు ఫస్ట్ నేను యాక్సెంచర్కి అప్లై చేసిన తర్వాత నాకు ఎప్పుడైతే రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యి యాప్టిట్యూడ్ ఎగ్జామ్ లింక్ వచ్చిందో అప్పుడు నేను మా యాప్టిట్యూడ్ సార్కి చెప్పాను, ఇలా నాకు యాప్టిట్యూడ్లో ఎగ్జామ్కి లింక్ వచ్చింది సార్ అంటే, సార్ వెంటనే నాకు ప్రీవియస్ పేపర్స్ అని అవన్నీ వాట్సాప్లో షేర్ చేసి పర్సనల్గా గైడ్ చేసి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, టాపిక్స్ ఏమేమి, మళ్ళీ వాటిలో గేమింగ్ రౌండ్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అవన్నీ హెల్ప్ చేసి పర్సనల్గా సార్ నాకు హెల్ప్ చేశారు. దాని ద్వారా నేను యాప్టిట్యూడ్ కొంచెం ఈజీగా గేమింగ్ రౌండ్స్ అని ఎక్స్పీరియన్స్ వచ్చి క్లియర్ చేయగలిగాను. ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల సార్ హెల్ప్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్లో ఏంటంటే మామూలుగా గ్రామర్స్ అనేవి మనం పెట్టుకున్నా కూడా ఒక లాస్ట్ రౌండ్స్లో ఏంటంటే వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చి అప్పటికప్పుడు మనల్ని ఓన్గా ఇంగ్లీష్లో ఆ టాపిక్ని 1 minute ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో నాకేంటంటే ఇక్కడ మాకు ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ జరిగిన క్లాస్లో మేడం రోజు క్లాస్లో ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఇన్స్టెంట్గా ఒక టాపిక్ ఇచ్చి దాన్ని మనమే ఒక 5 minutesలో మన ఓన్ థింకింగ్ చేసి ఆ టాపిక్ గురించి మాట్లాడడం అని చేసేవాళ్ళు. అలా ఓన్గా ఒక టాపిక్ని మనమే 5 minutes ఆలోచించి ఏమి ముందుగా సోర్స్ చేయకుండా అప్పటికప్పుడు ఆలోచించి ఆ టాపిక్ మీద మాట్లాడడం వల్ల అక్కడ కమ్యూనికేషన్లో కొంచెం హెల్ప్ అయింది. ఆ టాపిక్ మీద ఈజీగా మనం మాట్లాడగలిగాము. నెక్స్ట్ కోడింగ్ వచ్చి సార్ హెల్ప్ చేశారు. రోజు బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం కాబట్టి ప్రోగ్రామింగ్ అనేది చేయగలిగాము. సో ఇలా ఇక్కడ ఒక్కొక్కరు ఒక వేలో హెల్ప్ చేసి నా రౌండ్స్ అనేవి కొంచెం ఈజీగా క్లియర్ అయినాయి. సో పేరెంట్స్ యొక్క ఫీల్ ఎలా ఉందండి? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇట్లా మీకు ఆఫర్ లెటర్ వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నేను ఇంతవరకు చెప్పలేదు అది వచ్చిందని. సో నేను ఆఫర్ లెటర్ వచ్చాక ఒకేసారి డైరెక్ట్గా చెప్పాను, మా సారే ఇన్ఫార్మ్ చేశారు. సో మా ఫాదర్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎన్ని డ్రైవ్స్ ఇచ్చారండి కోడ్‌జ్ఞాన్ వాళ్ళు మీకు? మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఒక పోర్టల్ యాక్సెస్ ఇస్తారు వాళ్ళు. మనం జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ స్టూడెంట్కి సెపరేట్గా ఒక పోర్టల్ ఉంటుంది. రోజు వాళ్ళ డైలీ ఎగ్జామ్స్, వాళ్ళ అటెండెన్స్ అని వాళ్ళు అక్కడ మానిటర్ చేసుకోవచ్చు. సో ఆ పోర్టల్లో ఏంటంటే మనకి డైలీ అని ఉండదు, వాళ్ళ జాబ్స్ వచ్చినప్పుడల్లా వీక్స్లీ అంటే వీక్స్లీ మనం ఒక 5 to 6 జాబ్స్ ఈజీగా వాళ్ళ పోర్టల్లో మనం అప్డేట్ చేస్తూ ఉంటారు. మన మెయిల్స్ కూడా సపరేట్గా లింక్స్ వస్తాయి. సో మనం ఏంటంటే మనం ప్రతిసారి ఆ పోర్టల్ చెక్ చేసుకుని రోజు మనకి ఏ జాబ్ సూటబుల్గా ఉంటుంది, మనం ఏ ప్లేస్
ప్లేస్ లొకేషన్ కూడా ఇస్తారు. సో మనకి సూటబుల్గా ఉన్న జాబ్స్ మనం చూసి అప్లై చేసుకుంటూ ఉంటే సో ఈజీగా క్రాక్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మీ ప్యాకేజ్ ఎంత అండి ఇప్పుడు? నాకు 5 to 6 రేంజ్ 6.28 చెప్పారు, ఇప్పటికి 5 to 6 చెప్పారు. సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే 2026లో పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తున్న స్టూడెంట్స్కి మీరు చెప్పే సజెషన్ ఏంటి? ఎందుకంటే మీరు కొంత ఎక్స్పీరియన్స్ చూసారు ఇక్కడ, మీ కళ్ళ ముందు చాలా మంది జాబ్స్ తీసుకొని బయటకు వెళ్ళారు, ఒక డే నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానని అన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ త్రూ ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీరు చెప్పేది ఏంటండి? బయట రెసిషన్ అంటూ ఉన్నారు కదా, ఆ ప్రాసెస్లో ఇక్కడికి వస్తే వాళ్ళకి ఏ విధంగా సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? సో నేను పాస్ అవుట్ అయ్యేటప్పుడు కూడా మా కాలేజ్లో చెప్పారు రెసిషన్ పీరియడ్ జరుగుతుంది, అంత ఈజీగా జాబ్స్ బయట దొరకట్లేదని. సో మా కాలేజ్లో చాలా ట్రై చేశాను, బట్ అన్ని జస్ట్లో ఇంటర్వ్యూ వరకు వచ్చి అలా వెళ్ళిపోవడం అనేవి జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే ట్రై చేశాము, అన్నీ అప్లై చేసి సో ఫైనల్గా ఇది వచ్చింది. సో నేనేమంటానంటే ఏ బ్యాచ్ స్టూడెంట్స్ అయినా సరే ఇప్పుడు బయట పరిస్థితి బాగాలేనప్పుడు మనం కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేవి వాటికి ఇచ్చి కొంచెం ఎక్కువ టైం అనేది పెట్టి వాటి మీద మనం టైం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఫోకస్ చేస్తే ఏ పీరియడ్ అయినా మన దగ్గర టాలెంట్ ఉండి మన దగ్గర కనుక కంటెంట్ ఉంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా మనం జాబ్ సాధించగలం అనుకో. ఓకే, కోడ్9 హెల్ప్ అవుతుంది అంటారా ప్రతి స్టూడెంట్కి కూడా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే వాళ్ళకి? ఎస్ మ్యామ్. మనం ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ పెట్టి మనం నేర్చుకోవాలి, మనం సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు కోడ్9లో జాయిన్ అయితే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేర్చుకునే అనే వాళ్ళు ఇక్కడ మెంటర్స్ అనేవాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. మనకి నేర్చుకోవాలన్నప్పుడు ఏ డౌట్ అడిగినా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఏం అడిగినా సరే వాళ్ళకి తెలిసినంత వరకు మనకి హెల్ప్ చేసి మనల్ని పుష్ చేస్తారు ముందుకి. ఓకే.